ముందుకురాలి. మరి గమనించండి, మీరు మాట చెప్పిన తర్వాత స్కూల్లో జరిగినప్పుడు అటెన్షన్స్ కంటిన్యూ వెళ్తారు కదా, అలాగే నేను మన ఇంట్లో చేశాను కాబట్టి మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంగా నేను సంవత్సరాలు విశ్రాంతి చూస్తాను. సంవత్సరం పెట్టేలాగా అటెన్షన్ కంటిన్యూ వెళ్ళినప్పుడులాగా విశ్రాంతి చెప్తాము. తర్వాత యాక్టివిటీ జరుగుతుంది. ఫాదర్ గారు మన సైనిక ఫాదర్ గారు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత ఫాదర్ గారు తర్వాత ఆఖరిగా జనగ్రమణం పాడిన తర్వాత మరియమ్మ గారికి ఎప్పుడు పాడతాం తర్వాత ఆశీర్వాదం. कुसुमिका सुमधुर शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुमदामरदा मातरं मातरं అందరికీ కూడా మరొకసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మామూలుగా అయితే స్వతంత్రం అంటే ఏమిటి అని మనం తెలుసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటుంటాం. ఆగస్టు 15 జెండా పండుగ, జెండా వందనం పండుగ. అయితే ఎవరు బయట దేశం వారు ఈ దేశానికి వర్తక రూపంలో వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి తర్వాత వారి యొక్క సామ్రాజ్యాన్ని నెలకొల్పుకొని బ్రిటిష్ వారు పరిపాలన కొనసాగించారు. అయితే ఎంతో మంది ఎన్నో జీవితాలు, ఎంతో మంది విప్లవాలు చేసిన తర్వాత చివరికి 1941 ఆగస్టు 15 వారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి భారతదేశానికి వెళ్ళిపోవడము, ఆ యొక్క దేశ నాయకులు ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడము వల్ల మన యొక్క పరిపాలనను మొదలు ప్రారంభించడము జరిగింది. అయితే ఆ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆగస్టు 15 మనం చేసుకుంటూ ఎంతో గర్వంగా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇదివరకు స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మనం ఒకసారి ఆలోచించుకుంటే స్వతంత్రం రాకముందే ఏ పని జరిగినా కూడా ఎంతో
క్వాలిటీగా జరిగేది, ఎంతో చక్కగా ఉండేది. కానీ ఎవరో బయట వాళ్ళు చేసిన పని, కానీ మానవాళ్ళు అంటే భారతీయ మనందరూ అంటాము వచ్చినప్పుడు అందరూ ఏమంటారంటే మేము భారతీయులు ప్రతి ఒక్కరు కూడా ఒక జెండాలు ఎక్కడో రకరకాల జెండాలు వేసుకుని మనం భారతీయులు అంటే వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్లో అంటే ఎంతో చక్కగా పెట్టుకుంటా ఉన్నారు. ఆటి జెండా మనకు అది బయట చెప్పుకోవడం కాదు, కలిగి ఉంటారు. క్రైస్తువులు అంటూ ఉంటారు చాలా మంది, జెండాతో మనకి పని ఏముంది, భారతదేశంతో మనకి పని ఏముంది. భారతదేశ సంప్రదాయాలు ఎన్నో మంచి మంచి సంప్రదాయాలు ఉన్నాయి, కానీ మేము క్రైస్తవులం కదా దాన్ని ఎందుకు పాటించాలి? మనము క్రైస్తవులు కాకముందు మనందరము కూడా భారతీయులు, మన పూర్వీకులు అందరూ కూడా భారతీయులు. కాబట్టి మన యొక్క భారతదేశ సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారతదేశ అభివృద్ధిలో తోడ్పాటు అవ్వాలని కోరుతూ ఉన్నాను. ఇంకా ఎంతోమంది చెప్పవలసింది కానీ సమయం అయిపోతుంది కాబట్టి అందరూ బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి దీంతో ముగిస్తూ ఏంటంటే భారతదేశ స్వతంత్ర దినోత్సవం నాడు భారతదేశ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. అందుకని నేను చర్చకి వెళ్తాను కదా, నేను రాజకీయాల్లో వెళ్ళకూడదు, లేదా ఆ పనిలో వెళ్ళకూడదు. ఫాదర్స్ సిస్టర్స్ మిగతా వాళ్ళు అందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఆ యొక్క సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములుగా, ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ యొక్క సంఘ నాయకులుగా ఉండడానికి, సమాజ నాయకులుగా ఉండడానికి, ఒక అధికారులుగా ఉండడానికి, ఏదైనా పార్టీలో ఉంటూ, ఎవరో పార్టీలు అంటే నిస్వార్థమైనటువంటి పార్టీలు దాంట్లో భాగస్వాములు అవుతున్న నాయకులుగా, నాయకురాలుగా ఎదుగుతూ భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతూ అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించగా దేశం కోసము ప్రార్థించాలని పిల్లలకు సహోదరి సహోదరులారా, పిల్లలారా, మరి ఈరోజు మనము 2 పండుగలను పెరగాలనుకున్నాం. ఒకటి మోక్షారోపణ మాత మహోత్సవాన్ని, రెండవది భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవాన్ని. ముందుగా మన తల్లి విచారణ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ బాబర్ ఫాదర్ గారికి, సుఖీనగర్ సైని ఫాదర్ గారికి, మరి సహాయ గురువు విజయ ఫాదర్ గారికి, మరి సచివాలయ విచారణకర్తలు మనోజ్ ఫాదర్ గారికి, మరి తణుకు నిర్మల సిస్టర్లకు, మరి ఉండాలి సిఎంసి సిస్టర్లకు, పెద్దలకు, మహిళల సభ్యులకు, లేఎంఎస్ సహకార సభ్యులకు, విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా అలాంటి బ్రిటిష్ వారు తప్పకుండా గడుపుకోవడానికి వ్యాపార నిమిత్తము మన దేశంలోకి వచ్చి మనం చాలా చిత్రహింసలు పెట్టి వాళ్ళు అనేక విధాలుగా మరి సంపాదన దోసుకొని విచ్చలవిడిగా మన దేశాన్ని దోసుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు మరి చాలా చిత్రహింస పెడుతుండగా ఆ సమయంలో 1942వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోసు 4,000 మంది సైనికులను ఫోన్ చేసి సైన్యాన్ని కట్టి తర్వాత యుద్ధానికి దిగినప్పుడు మరి ఆ 1943-44 సంవత్సరంలో సుభాష్ చంద్రబోసు గారు చంపేశారని చెప్పి మరి సైనికులు, మరి నిస్వార్థపరమైన సైనికులు ఎంత పట్టుదలతో ఆనాటి సమయంలో మహాత్మా గాంధీ అనేక మంది నేతలు ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకి స్వాతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారు. చెప్పవలసిందిగా అదేవిధంగా ఆనాటి కాలం నుంచి కూడా శాంతి సమాధానంతో ఉండాలని మన దేశ పౌరులు కోరుకుంటున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. అదే విధంగా మరి యేసు ప్రభువు అంటున్నారు, నేను మార్గము సత్యము జీవమును, నా మూలము తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరని చెప్పి. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభువాన్ని మరి లోక రక్షకుడుగా అంగీకరించాలి. అనుదినము కూడా ప్రార్థనకు రావాలి. అనుదిన జీవితంలో యేసుక్రీస్తు శరీరత్వాలు స్వీకరించినట్లయితే, యేసు ప్రభు వారు మరి యేసు ప్రభు శరీరత్వాలు స్వీకరించినట్లయితే మనం కూడా
మన మోక్షంలోకి వెళ్తామని ఒక కథోలిక నమ్మకము. అదే విధముగా యేసు ప్రభువు పాపల చేతికి అప్పగెప్పబడి సిలువ వేయబడి మరణించే 3వ దినాన్ని ఏ విధంగా అయితే ఆ పరలోకానికి తిరుగుబడ్డారో అదే విధముగా మరి మనమందరము కూడా పరలోక భాగ్యము మనకుందని నమ్ముతున్నాము. రెండవదిగా ఈనాడు మోక్షారోహణ మాట, మోక్షారోహణ మాట మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఆనాటి కాలంలో 12వ పత్తినాడు పాపు గారు 1954 తారీఖున మోక్షారోపణ మాట ఆ పండుగను కొనియాడాలని చెప్పి అధికార పూర్వకముగా మరి ప్రకటించారు. మరి అదే విధముగా మరి యేసు ప్రభు ఏ విధంగా పరలోకానికి వెళ్ళారో అదే విధంగా మరియు తల్లి కూడా చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ శరీరంతో పరలోక రాజ్యం పెడుతుందని మనం నమ్ముతున్నాము. మరి అదే విధముగా మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మాలి, విశ్వసించాలి. అనే జీవితంలో దివ్య పూజ వల్ల పాల్పంచుకొని యేసుక్రీస్తు రక్తాలు తీసుకున్నట్లయితే మనం మరణించిన తర్వాత పరలోక రాజ్య మోక్ష భాగ్యం ఉందని తెలియజేస్తున్నాను. विनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नाहे चाहे तव शुभ आशीष माहे गाहे जप जय गाथा। जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय बोलो भारत माता की जय। भारत माता की जय बोलो भारत माता की जय बोलो भागशाला माता की जय बोलो भागशाला माता की जय बोलो भागशाला माता की। నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత, పునః జోసెఫ్ గారా, పునః గారా, సకల పునఃతులారా, సకల భూతులారా, సకల భూత అర్చితులారా, పుత్ర పుత్ర పవిత్ర